రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళన బాటపట్టారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు మహిళా సంఘ నాయకులను వారితో మాట్లాడదాం. ఎటువంటి డిమాండ్ అంటారు? ఈ యొక్క కొత్త నూతన మద్య పాలసీలో ఎటువంటి ఇబ్బంది ఉందంటారు? కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల పేరుతో మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా చేశామని చెప్పి గద్దెనెక్కారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఆ దూరంగా పోతలేదు. మళ్ళీ కొత్త టెండర్లకు పిలిచి మళ్ళీ తక్కువ రేట్లకు ఇస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ప్రలోభాలు పెట్టి ప్రజలకు మద్యానికి ఇంకా బానిసలుగా తయారు చేస్తూ ఉంది. దీని నుంచి మహిళలకు చాలా ఇబ్బందులు. మహిళలు ఓట్లేసైనా గెలిచినారనే సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహిళలకే ఇబ్బందులు, గృహహింస కానీ, ఇట్లాగే మానభంగాలు కానీ, హత్యలు కానీ, ఇట్లాంటి వల్ల ఈ మద్యం వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేయాలని, లేని తరంలో మేము మహిళా సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ యొక్క పేదలకు ఆదాయానికి గండి పడుతుంది అంటున్నారు. అసలు చాలా తక్కువ ధరకు చాలా మంచి మద్యాన్ని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు. అంటే ఎట్లా చూడవచ్చు అంటారు? తక్కువ ధరకి ఏమున్నదండి, ఊకట్ల ప్రలోభాలు పెట్టడానికి జనాల్ని తక్కువ ధరకి ఇస్తామని చెప్పి ఇంకా కొంచెం దానికి బానిసలుగా చేసి మహిళలు సంపాదిస్తున్న డబ్బులు ఏదో కూలికి పోయి 100-200 తెచ్చుకుంటే ఆ డబ్బులు దానికి పోయి ఈ మొగాళ్ళు పోయి మందు తాగి మహిళలను కొట్టి ఇంకా కొంచెం హింస పెరిగేందుకు తోడ్పాటు పడుతున్నారని మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటారండి? మహిళలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ మద్యం సేవించడం వల్ల ఆ మైకంలో మహిళలను చాలా ఇబ్బంది పెట్టడము, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, రేప్ చేయడము, వాళ్ళకి తెలియకుండా చేయడం. కానీ దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు, కానీ చాలా మహిళలకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామండి. అంటే ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే మద్యం రేటును తగ్గిస్తున్నారు, క్వాలిటీ మద్యం అందజేస్తున్నారు కదా. మరి మహిళలకు వచ్చే ఇబ్బంది ఏంటంటారు? క్వాలిటీ అనేది ఒక చెప్తున్నారే కానీ దాంట్లో ఏం ప్రూఫ్ చేయడం లేదు కదండి. తాగడం అయితే బంద్ కావడం లేదు కదా, టోటల్గా బంద్ చేయడం అని చెప్పడం లేదు. కానీ కల్తీ మద్యమాన్ని అయితే కల్తీ లేదని చెప్తున్నారు. అది ఎక్కడ ఎంతవరకు న్యాయం అండి? అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నిషేధించాలి, మద్యపాన్ని అయితే నిషేధించాలి. అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. మీరు చెప్పండి, అంటే మీ డిమాండ్స్ ఏమంటారు? మద్యం తాగి ఆడవాళ్ళని హింసించేది కాబట్టి దాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూస్తున్నట్లయితే మహిళా సంఘాలు ఒకటే కోరుకుంటున్నారు. ఏదైతే నూతన మద్యం పాలసీ ఉందో అది మహిళలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందంటూ మహిళా సంఘాలు చెప్తున్నారు. ఏదైతే ఈ యొక్క తీసుకున్న నిర్ణయం ఉందో, ఈ యొక్క పాలసీ ఉందో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఈ యొక్క మహిళలకు రక్షణ కలిగించే విధంగా ఈ యొక్క మద్యం పాలసీని మార్చాలి. అంతేకాకుండా కల్తీ మద్యం తాగడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ కావడం చేత ఎన్నో ఇబ్బందులు వాటిల్లుతున్నాయి. అంతేకాకుండా మద్యం సేవించి మహిళల మీద జరుగుతున్న అగత్యాలు కూడా నియంత్రించాలంటే ఖచ్చితంగా మద్యం పాలసీలో మార్పులు తీసుకురావాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.